విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉండేది. ఇక్కడ రామ లక్ష్మణులు ధనుర్విద్యలో ప్రతిభ కనపరిచారు. ఎన్నో అస్త్ర విద్యలు నేర్చుకున్నారు. ఒక శబ్దాన్ని వినిపించుకోకుండా లక్ష్యాన్ని బాదడం, ధ్యానం చేస్తూ దేహ నియంత్రణ సాధించడం, ఇన్ని విద్యల్లోనూ శ్రేష్ఠులయ్యారు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి ఆశ్రమంలో యజ్ఞం చేస్తున్న సమయంలో సమీప అటవీ ప్రాంతం నుండి భయంకరమైన ధ్వని వినిపించింది. ఇది తాటక అనే రాక్షసి రావటాన్ని సూచించే సంకేతం. ఆమె రూపం చాలా భయంకరంగా ఉంది. ఇక పెద్ద కండ్లు, గంభీరమైన స్వరం. ఆమె ఆశ్రమంలో యజ్ఞాన్ని భంగపరచడం, మునులను భయపెట్టడం అలవాటు. ఈసారి కూడా అదే ప్రయత్నంతో వచ్చింది. ఇప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముని పిలిచి ఇలా అన్నాడు: రామ, నీ ధర్మరక్షణ బాధ్యత మొదలయ్యింది. పాపిని సంహరించడమే నీ కర్తవ్యం. శ్రీరాముడు గురువు మీద ఉండే విధేయతతో ధైర్యంగా విల్లెత్తాడు. భయంకరమైన తాటకను చూసి ఒక్క క్షణం కూడా భయపడలేదు. ఆమెపై బాణం విసిరాడు. కొద్దిసేపు ఆమెలో ఘర్షణ జరిగింది. చివరికి అర్జున బాణంతో ఆమెను సంహరించాడు. ఈ సంఘటన శ్రీరాముని తొలి రాక్షస సంహారంగా చరిత్రలో నిలిచింది. ఈ ఘట్టం తర్వాత శ్రీరాముని ధైర్యం, కర్తవ్య పాలన మరియు గురుభక్తి వెలుగులోకి వచ్చాయి.